నమస్తే. మనతో పాటు చెన్నూరు కాంగ్రెస్ లీడర్ రామిళ్ళ రాధిక గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. ఎలా జరుగుతుంది చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం? పార్లమెంట్ పరిధిలో. పర్వాలేదండి, ఏదో నడుస్తుంది. హ్మ్. బానే బానే వాళ్ళ వాళ్ళ వరకు బానే నడుస్తుంది. హ్మ్. ఇది మాదిగలకు సంబంధించి టికెట్ ఇవ్వలేదని మీరు ఫస్ట్ నుంచి కొట్లాడుతున్నారు అవును. మోత్కుపల్లితో కలిసి. అవును. ఇంతవరకు మీకైతే న్యాయం జరగలేదు. అవును. లేటెస్ట్‌గా ఏదో నాగర్ కర్నూలు ఇన్ఛార్జ్ ఇచ్చినట్టున్నారు. అవునండి. 2, 3 రోజుల్లో ఎలక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇవ్వడంలో అవును. ఆంతర్యం ఏముంది? అంటే ఇది మేబీ మల్లు రవి గారికి ఆహ్, మాకున్న అంటే నన్ను పార్టీలోకి తీసుకొచ్చింది అన్ననే. సో, కాబట్టి వాలంటీర్‌గా నేనే వెళ్లి చేయాలనుకున్నా. సో, దాన్ని ఆయన అఫీషియల్ చేశారు. సో, ఏదైతే అంటే నన్ను పార్టీలోకి తీసుకొచ్చారు కాబట్టి ఆయన అంతేనా? లేకపోతే చెన్నూరులో ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నారు, సిట్టింగ్ ఎంపీ అభ్యర్థిని ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నారని కావాలని మీకేమన్నా ఇచ్చారనుకోవచ్చు. అంటే అంత కోటీశ్వరుడు, ఆపన్న సంపన్నుడు, అల్పురాలని ఏదో నిన్నగాక మొన్న సంవత్సరం కిందట పార్టీకొచ్చిన నేను డిస్టర్బ్ చేస్తే ఆయన డిస్టర్బ్ అవుతాడా అని నేను అనుకోవట్లేదు. అవుతాడని మీరంటే ఐయామ్ హ్యాపీ ఫర్ ఇట్. అంటే ఎందుకసలు ఫస్ట్ నుంచి మీరు వివేక్ వంశీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు? ఎందుకు? అంటే గతంలో మీకేమన్నా గొడవలున్నాయా? గతంలో చెన్నూరు వివేక్ వెంకటస్వామి కూడా మీరు మద్దతుగా ప్రచారం చేశారు. అవును. ఎంపీ స్థానానికొచ్చేసరికి ఎందుకు మళ్ళీ రివర్స్ అయిపోయింది సీన్? ఈరోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ కుటుంబ పాలన అని మనం తరిమి కొట్టాము. సో, ఇదే కుటుంబ పాలనకి మనం వ్యతిరేకమే కదా! నేనే కాదు, మొత్తం రాష్ట్రమే వ్యతిరేకము. మళ్ళీ అదే మనం చేసినప్పుడు నన్ను సమర్థించమంటారా? అది కరెక్టేనా? తప్పు నా ఇంటి ఇప్పుడు నా కొడుకు ఏదైనా పగలగొట్టాడంటే యెస్, హి హాస్ డన్ ఎ మిస్టేక్. హి డిజర్వ్ ఎ పనిష్మెంట్. అంతే. ఎవరికైనా ఒక తప్పు చేసినప్పుడు ఏ టీచర్ అయినా క్లాస్‌లో ఏ స్టూడెంట్ పని చేసినా పనిష్మెంట్, తప్పు చేసినా పనిష్మెంట్ ఇస్తారు. సో, నాకున్న అవగాహనతో ఏదైతే మనం వద్దని వ్యతిరేకించి వాళ్ళని ఒక 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 రాష్ట్రాన్ని మేము తెచ్చాము, తెలంగాణ పేటెంట్ రైట్స్ మా దగ్గర ఉన్నాయి, మేమే తెలంగాణ తెచ్చాము అని అన్న ఒక అంత పెద్ద వాళ్ళనే ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ చేశాము, అది ఇది అని అన్నీ చేసి ఇప్పుడు వాళ్ళని మనం తరిమి కొట్టాము. దెన్ వై ఆర్ వి డూయింగ్ సేమ్ మిస్టేక్? అదే తప్పు మనం చేస్తే, అంటే వాళ్ళు చేస్తే తప్పు, మనం చేస్తే ఒప్పు అయిపోతుందా? కాదు కదా! సో, తప్పు ఎవరు చేసినా తప్పే. నేను మనసు చంపుకొని నేను ముఖస్తుతిగా లేకపోతే నేను మాట్లాడలేనండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. అంటే మిమ్మల్ని పట్టించుకోలేదు. అందుకే మీరు వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా పార్టీకి నిర్ణయాలకు వ్యతిరేకంగా పోతున్నారని కూడా ఒక విమర్శ ఉన్నది మీ మీద. అంటే అండి, ఒకటి ఏంటంటే ఆయన అటెన్షన్ కోసం మేము ఎప్పుడూ ప్రయత్నం చేయలే వాస్తవంగా. ఆయన అటెన్షన్ మాకంత అవసరం కూడా లేదు వాస్తవంగా. ఇప్పుడు మాదిగలకు అన్యాయం జరిగింది. యెస్, మాకు దెబ్బ తగిలింది, నొప్పొస్తుంది, రక్తం కారుతుంది చెప్పడం తప్పా? కాదు, మేము చెప్పాము అంతే. ఇప్పుడు నా జాతి పేరు మీద ఈరోజు ఎవ్వరొచ్చినా సరే, ఎవరు గళమెత్తుకున్నా సరే, నేను తినే కంచంలోంచి ఒక ముద్ద పెట్టడం నా బాధ్యత అది. సరే, ఇది జాతి కోసం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నూరు నుంచి హైదరాబాద్‌కు కొంతమంది యూత్ వస్తారు అన్‌ఎంప్లాయిడ్‌గా. అక్క మన ఊరు మనం మన వాళ్ళము అని. అది ఏ క్యాస్ట్‌కి సంబంధం లేదు. అక్క మన ఊరు అని ఒక నేటివిటీ ఫీలింగ్‌తో వచ్చినప్పుడు ఏదో కంపెనీకి తెలిసిన కంపెనీకి రిఫరెన్స్ ఇస్తాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళి రేపొద్దున మనం ఢిల్లీకెళ్ళామనుకోండి, ఢిల్లీలో తెలంగాణ వాళ్ళందరం ఒక దగ్గర చేరుతాం. ఎందుకు? అంటే మనమంతా తెలంగాణ రాష్ట్రం వస్తది. అదే మీరు అమెరికా లాంటి ప్రదేశానికెళ్తే దేశం పేరుతో ఒకటవుతారు. సో, ఐ డోంట్ థింక్ సో ఐ యామ్ డూయింగ్ ఎనీ మిస్టేక్. నా జాతికి ఈరోజు నా జాతికి అన్యాయం జరిగింది నేను మాట్లాడతా. రేపొద్దున నా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది నేను మాట్లాడతా. నా కాన్స్టిట్యుయెన్సీకి అన్యాయం జరుగుతుంది నేను మాట్లాడతాను. అట్లా అని దాన్ని తప్పుని ఒప్పని సమర్థించుకునే మనస్తత్వం అయితే ఎందుకు కాదండి. కాంగ్రెస్‌లో ఇంతమంది ఎమ్మెల్యేలున్నారు. దాదాపు నాకు తెలిసి 7 6, 5 మాదిగ జాతికి సంబంధించి ఎమ్మెల్యేలున్నారు. వాళ్ళెవరికీ లేదు. మీకు మోత్కుపల్లి గారికి మాత్రమే. మీరే ఎందుకు ముందు వరుసలో ఉండి కొట్లాడుతున్నారు ఈ ఇష్యూ బట్టి? అంటే ఎవరికి నేను ఇందాక చెప్పా అంటే కొట్లాడడము అని అన్నది ఇక్కడ కాదండి. ఇప్పుడు నేనొక ఇందాక కూడా మీకు ఆన్సర్ చెప్పా. తప్పు జరిగింది జరిగింది. 100% ఇది తప్పు జరిగింది. దానికి దానికి ప్రత్యామ్నాయంగా ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా ఏది చెయ్యను కూడా చెయ్యలేదు. ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ఫస్ట్ ఎయిడ్ చేయలేదని చెప్పేసేసి గాయం తనంతట అది మానుకోదు కదా! సో, ట్రీట్మెంట్ దానికి కంపల్సరీ అవసరము. సో, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా చెప్పాలి. దీన్ని అసలు ఏమీ లేని దాన్ని ఎందుకు ఇంత ఎగ్జాజరేట్ చేస్తున్నారు? ఒక సామాజిక వర్గాన్ని మీరు కాదనన్నారు. అట్స్ ఎ ఫ్యాక్ట్. అది అది జరగదు. అది కాదు, అది ఫ్యాక్ట్ యాక్చువల్లీ. అది ఫ్యాక్ట్ అయినప్పుడు దాన్ని మీరు ఒప్పుకొని అవును ఈసారికి ఒకసారి ఇది చేసుకోండి. నెక్స్ట్ టైమ్ మీకు మేము సముచిత స్థానం చేస్తామంటున్నారుగా. ఇస్తాము మీకేదో అని నామినేటెడ్ మాట్లాడారు. పోస్టులు ఇస్తా అని చెప్పేసి సీఎం గారు కూడా అనౌన్స్ చేసిర్రు గదా! చట్టసభల్లో లేకుండా మాకు నామినేటెడ్ పోస్ట్ మేము ఎన్నడూ కోరుకోలేదండి. అంటే మేమేం ఆర్థికంగా ఏదో ఒక ఒక 60,000 1,00,000 నామినేటెడ్ పోస్ట్ చేస్తే మాకింత జీతం వస్తది, మేము బతుకుతామంటే ఇంతకంటే ద వే ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఐ కెన్ మేక్ మచ్ బెటర్ దెన్ దట్ ఇన్‌కమ్. సో, ఇట్ ఈస్ నాట్ దట్. వి ఆర్ హియర్ టు సర్వ్ పీపుల్. నామినేటెడ్ పోస్ట్ తీసుకొని అక్కడ ఒక జీతానికి పనిచేయడం ఇప్పుడు ఎమ్మెల్యేకి కూడా జీతం వస్తది. కాకపోతే ఏంటంటే ప్రజాప్రతినిధి.
చట్టసభల్లో వాళ్ళ సమస్యలు చెప్పాలి. ఒక కమిషన్కి మాకు ఇచ్చేసి ఇప్పుడు ఎట్లా ఉందంటే అటెండర్ జాబులు మీకే, స్వీపర్ జాబులు మీకే, లేకపోతే రిసెప్షనిస్టులు మీరే. డజంట్ మేక్ ఎనీ సెన్స్. నో, వీ డిజర్వ్ టు బీ ఇన్ ద పార్లమెంట్స్, వీ డిజర్వ్ టు బీ ఇన్ ద రైట్ఫుల్ పొజిషన్. ప్రతి కులానికి ఉన్నట్టు మాకు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మాకు కంపల్సరీ మాకు ఆ పోర్షన్ ఇవ్వాలి. మా జనానికి సంబంధించిన అవసరాలు మేము ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంటున్నారు. ఎస్సీ వర్గీకరణ అన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడడానికి అసలు ఎస్సీ మాదిగా ఎక్కడున్నారండి పార్లమెంట్లో ఈరోజు? ఇప్పుడు బీసీలకు అట్లనే కులాలకి ఇది పలానా కులం అని చెప్పేసి 12, 21 కులాలు 30 కులాలు విభజించేసేసి ఒక బీసీ ఐక్య వేదిక లేకుండా చేసింది. అదే బీసీ ఐక్య వేదిక ఉంటే ఈరోజు 17, 18 స్థానాల్లో బీసీలు ఉండాలి, 5 స్థానాల్లో 6 స్థానాల్లో రెడ్లు ఉండాలి. ఫస్ట్ నుంచి కొట్లాడారు మీరు, మోత్కుపల్లి గారు ఫస్ట్ నుంచి ఇష్యూకు సంబంధించి. ఇది మోతుపల్లి గారు స్టార్ట్ చేసింది అనడం కంటే కూడా దీని పిడమర్తి రవి గారు, గజల కాంతం గారు, ఊట్ల వరప్రసాద్ గారు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ దగ్గర రేవంత్ రెడ్డి మళ్ళీ వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు, మీరు మాత్రమే కనబడుతున్నారు. దేర్ ప్రాబ్లం. అసలు ప్రోగ్రామ్ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారా? వాళ్ళు ఏమన్నా రేవంత్ రెడ్డి దగ్గర ఏమన్నా కాంప్రమైజ్ అయిపోయారా? భయపడ్డారా? ఎందుకు అంటే ఫస్ట్ జాతి కోసం కొట్లాడి మళ్ళీ వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అయిపోయారు? అంటే అలాంటప్పుడు మీరు వాళ్ళని ఏమన్నా అంటే మరి మనము దాని గురించి ఏమనుకో, నాయకత్వము అంటే ఒక పోరాటాన్ని ఎత్తుకున్నప్పుడు దాన్ని తుదముట్టించడం, పరుగు తుదముట్టించడం అనేది ఒకటి ఉంటుంది. సో అది ఎండ్ ఆఫ్ ద మిడిల్ డ్రాప్ వాళ్ళు అయినప్పుడు అది నా ప్రాబ్లం ఎట్లా అవుతుంది? అది ఎందుకైంది అనుకుంటున్నారు? అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. నా వరకు ఏంటంటే సమస్య జరిగింది వాస్తవము, దాంట్లో కొట్టాడాల్సిన విషయం వాస్తవము. నా జాతి పేరు మీద ఈ జరిగిన అన్యాయాన్ని మోత్కుపల్లి ఒక స్వార్థం కోసం ఇదంతా పార్టీని బదనాం చేస్తున్నారని వాళ్ళే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గాంధీ భవన్ వేదికగా మోత్కుపల్లి తన సొంత లాభం కోసం ఇదంతా చేస్తుండే. సరే, నేను ఇప్పుడు మీరు అన్నదానికి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ నేను ఒకటి చెప్తానండి. ఒక మాదిగ లీడరు కంప్లీట్ అవుట్ రేటు ఒక పార్టీకి కంప్లీట్ పేటెంట్ రైట్స్, మాదిగలకి నేనే పేటెంట్ రైట్స్, నేనే పెద్ద నాయకుడిని, నేనే గాడ్ ఫాదర్ అని చెప్పిన పెద్ద మనిషి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన సపోర్ట్ చేస్తున్నారు, అది ఆయన పర్సనల్ చాయిస్. లేకపోతే ఆయన ఎక్కడ కన్విన్స్ అయినో ఆయన పర్సనల్ నమ్మకం అనేది ఆయన పర్సనల్ చాయిస్. ఇప్పుడు నాకు నమ్మకం ఉంది, కాంగ్రెస్ మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ రోజు చాలా వరకు 80-90% ఒక సమాధానం నేను కంప్లీట్ చేసి, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ మీద మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు 3 తరాల్లో చూసుకున్నా కూడా మా తాతయ్య వాళ్ళు, ఇప్పుడు మా ఫాదర్ జనరేషన్ మాది చూసుకున్నా కూడా కాంగ్రెస్ నుంచి ఎంతో కొంత సోషల్ జస్టిస్ అయిన నమ్మకం నాది. సో ఆయనది ఎస్సీ వర్గీకరణ చేస్తారన్న నమ్మకం ఆయనది. మోతుకుపల్లి గారిని ఆ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని పిలిచింది మన 3 పెద్ద మనుషులు. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది ఇక జనమే నిర్ణయించారు. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఒక పోరాటాన్ని కంప్లీట్ ప్రభుత్వం దాకా హామీ వచ్చేదాకా ఉండకుండా దాన్ని మొత్తం విచీలనం చేసేసి దాన్ని కంప్లీట్ డివైడ్ అండ్ రూల్, ఒక బ్రిటిష్ పాలన లాగా డివైడ్ అండ్ రూల్ జరిగింది అన్నది నేను అంట. కానీ అది ఎవరు చేశారని ఎవరి మీద బ్లేమ్ అయ్యా. ఎందుకు అనంటే ఒక గోల్ను సెట్ చేసుకున్నప్పుడు గోల్కి రీచ్ అవ్వడం అనేది ఒక నాయకుడి లక్షణం. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని కన్విన్స్ చేయగలిగినోడే నాయకుడు. 4వ కాలు ఉంది కదా అని కనీసం ఇటువైపు తిరిగి చూసినోడు కూడా నాయకుడు కాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎంత పెద్ద నాయకులు అయినా సరే మేము నమ్మిన సిద్ధాంతమే కరెక్ట్ అని కన్విన్స్ చేయగలిగినారు కాబట్టి వాళ్ళు లీడర్స్ అయ్యారు. సో అవతల వాళ్ళు కన్విన్స్ చేయలేక వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతే అది వాళ్ళ నాయకత్వ లక్షణాలు, నాది కాదు. నేను ఈ రోజు కూడా మాదిగలకు అన్యాయం జరిగింది కాదని అంటారా? వాళ్ళని ఒప్పుకోమనండి. మాదిగలకు అన్యాయం జరిగింది, నేను మాట్లాడుతున్నాను, నేను ఎక్కడ తగ్గలేదే. అంటే బస్సు యాత్ర ఒకటి ప్లాన్ చేశారు, అది ఎందుకో అది ఇనిషియేట్ అవ్వలేదు. ఇట్స్ నాట్ ఇప్పుడు నేను ఒక్కదాన్ని బస్సు యాత్ర, ఇట్స్ నాట్ మీ. అంటే సినిమా ఎప్పుడు కూడా తండ్రి పాత్ర, కూతురు పాత్ర, భర్త పాత్ర, అది అందరు కలిసి రావాలి. అక్కడ కలిసి రాలేదు కాబట్టి ఒకవేళ జనాగా జరిగి యూనిటీ అఫ్ కోర్స్ అనుకోవచ్చు అండి. కానీ ఎవరు కూడా అంటే సెల్ఫిష్ నీడ్స్ తో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈ రోజు మా కులంలోనే ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు, ఢిల్లీ స్థాయిలో కూడా పదవి తీసుకున్న పర్సన్ ఉన్నాడు. మరి ఆయన 19 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. మరి 19 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఆస్పిరెంట్స్ ఉన్నాం. మరి మేము అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు 19 మందిలో అంటే కనీసం ఒక 10 మందిని పిలిచిన ఒక 200 మంది వచ్చేవారు కావచ్చు కాన్స్టిట్యున్సీ నుంచి. భోజనాలకు ఇన్వైట్ చేయక అట్లీస్ట్ హైటీ ఇన్వైట్ చేయము. అలాంటి వాళ్ళు ఎవరో స్పాన్సర్ చేస్తారు. పిలిచి జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఎవరు, మీరు జెన్యూన్గా టికెట్ అడిగే వాళ్ళు ఎవరు, మీరు ముందుకు రండి అంటే అందులో ఒక 20 మందో 10 మందో 5గురో ఫిల్టర్ అయ్యేవాళ్ళు. ఆ 5గురి ప్రపోజల్ మీరు పంపలేకపోయినరా? మరి అదే ఇప్పుడు కొప్పుల రాజు గారు ఉన్నారు. కొప్పుల రాజు గారు ఇదే దళితుల నుంచి కానీ మాలల నుంచి కానీ ఎవరి ప్రపోజల్ వెళ్ళినా సోనియా గాంధీ దాకా తీసుకెళ్తున్నారు. మరి మా కోసము మా క్యాస్ట్ నుంచి బెనిఫిట్ తీసుకున్న ఒక పెద్ద నాయకులు అనేవాళ్ళు 2-3 ఉన్నారు. పెద్ద నాయకులు అనేవాళ్ళు మరి మాలల నుంచి ఇవి ఆస్పిరెంట్స్ లిస్టు.
మాదిగల నుంచి ఇవి ఆస్పిరెంట్స్ లిస్ట్. మరి ఇగో వీళ్ళలో ఎవరికి ఇస్తారు, సమానంగా ఇస్తారా, ఏమి ఇస్తారు అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలన్న, ఒక జాతి గురించి కంప్లీట్ గా యూనిటీగా ఆలోచించాలన్న చిత్తశుద్ధి లేదా? తనకే టికెట్ రాలేదు, తర్వాత కాంప్రమైజ్ కూడా అయిపోయింది. అది సోనియా గాంధీ లెటర్ చిత్తశుద్ధి లేదు. నువ్వు అదే లెటర్ నువ్వు కనుక మొత్తం జాతి గురించి రాసుంటే ఈ రోజు నువ్వు యు ఆర్ ద టాప్, యు ఆర్ ద సీనియర్ మోస్ట్, యూ విల్ బికమ్ ద గాడ్ ఫాదర్. ఈ రోజు జాతి గురించి అందరి గురించి రాసుంటే ఎప్పుడైనా సరే 10 మంది కోసం కొట్లాడేవాడు నాయకుడు అవుతాడు, కానీ ఒకరి కోసం కొట్లాడేవాడు స్వార్థపరుడే అవుతాడు కదా. మా బాధ అదే. స్థానాలు మీరు పదవులు అనుభవిస్తున్నారు, కానీ అందరి గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఒక మహిళగా నాకు వంట చేయమని అంటే నా వరకు నేను తినే ఒక 4 గింజలు ఉడకబెట్టడం మాకు రాదండి. మేము వండితే మొత్తం మాకు ఆడవాళ్ళకి చేయి పెద్దది ఉంటుంది. కనీసం నాయకుడు ఎందుకు లేడు అనుకుంటున్నారు? మీకు మీ ఉన్న వాళ్ళలో కరెక్ట్ లేరు అనుకుంటున్నాండి. ఉన్న వాళ్ళలో కరెక్ట్గా లేరు. అది బాధాకరమే ఉంది వాస్తవంగా చెప్పాలంటే. ఎవరు నమ్మిన సిద్ధాంతం మాది మాకే కరెక్ట్ అన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఒక్కరోజు మేము కానీ ఏకమైతే మాత్రం ఒక మనీ అంటే కొట్టలేదు. మేము ఇంకా ఉందండి. నెక్స్ట్ జనరేషన్కి ఆ మెచ్యూరిటీ ఉంటుందేమో, ఈ జనరేషన్కి అవగాహన లేదేమో, నెక్స్ట్ జనరేషన్కి ఉంటుందేమో. ఒకప్పుడు మీరు కూడా తెలుసు, సినిమా స్టార్లు ఒకరొకరు మొహాలు చూసుకోపోయేవాళ్ళు. ఈ రోజు అందరు సినిమా స్టార్లు కూర్చొని పార్టీలు చేసుకుంటా ఉన్నారు. సో జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఆ సోషల్ ఆ ఈక్వాలిటీ వస్తుంది, మన అన్నది వస్తుందేమో. సో అది తీసుకురావడానికి నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. మోత్పల్లి గారు అంటే ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు, బుద్ధున్న మాదిగలు ఎవరు కాంగ్రెస్ కు ఓటు వేయరు అని చెప్పేసి. మీరు అలాంటి స్టేట్మెంట్ ఏమైనా ఇస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు, తను కూడా కొనసాగుతున్నారు, కానీ ఇంకా తన స్టేట్మెంట్ మాత్రం బుద్ధున్న వాళ్ళు ఎవరు వేయొద్దు, అవసరమైతే నేను వేరే పార్టీకి ఏమని చెప్పాను బహిరంగ చెప్పట్లేదు, బట్ బుద్ధున్న వాడు మాత్రం ఎవడు వేయరు అని చెప్తున్నారు. ఎలా చూస్తున్నారు కామెంట్? దట్స్ హిస్ పర్సనల్ చాయిస్ అంతే. ఇప్పుడు నా ఓటు నేను ఎవరికి వేసుకుంటా అన్నది అది 10 మందికి చెప్పేది అయితే డైరెక్ట్గా ఓపెన్ పోల్ అడిగేవాళ్ళు. ఒక సీక్రెట్గా బూత్ పెట్టి వేస్తున్నారు అంటే అది ఇండివిజువల్ చాయిస్. సో ఇండివిజువల్ చాయిస్, లెట్ దెమ్ మేక్ ఇట్. హూ ఆర్ వీ టు డిసైడ్? మనం ఎవరం వాళ్ళ ఓట్ని డిసైడ్ చేయడం, అడగడం వరకే మన బాధ్యత. ఇప్పుడు మాదిగ ఓట్లన్నీ కాంగ్రెస్ పడతాయి అనుకుంటున్నా? ఇంత అన్యాయం జరిగిన తర్వాత లేదండి, ఇప్పుడు అన్యాయం జరిగిన విషయం నేను ఒప్పుకుంటున్నా. అన్యాయం జరిగింది, దెబ్బ తగిలిన వాడికి నొప్పి ఉంటుంది. వేస్తాడా అయ్యాడా అన్నది తన ఇండివిజువల్ చాయిస్. అలానే నేను చెప్పగానే వింటారు, ఇంకో చెప్పగానే వింటారు అని అన్నది మనము కరెక్ట్ కాదు కదా, మనం డిసైడ్ చేయలేము. చెప్పడం వరకు చెప్తున్నారు, ఎస్ ఆయనకు అన్యాయం జరిగింది, ఆయనకు నొప్పి ఉంది, ఆయన చెప్తున్నారు. మరి ఆయనకు ఎంతమంది ప్రభావితం అవుతారు అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి, మన నాయకులు డిసైడ్ చేసుకోవాలి. ఆయన మాట వింటారా? అంటే నష్టం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో నష్టం జరగకముందు మీరు మాట్లాడుకోవడం బెటరా, లేకపోతే నష్టం జరిగిపోయిన తర్వాత ఓహో ఈయనకి ఇంత ఉందా అని తర్వాత ఆలోచించుకుంటారా? అది వాళ్ళ డెసిషన్, మన డెసిషన్ కాదు కదా. మేబీ అందులో నేను కూడా ఒక పర్సన్ కావచ్చు. నన్ను కూడా అంటే ఇప్పుడు మీరు అన్న లెక్క ప్రకారము రెడ్డిలదంతా మనకి లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మనకి రెడ్డిల కూటమి జరిగింది. దాంట్లో రేవంత్ అన్న కూడా ఉన్నారు. మాల మహానాడు జరుగుతుంది, దాంట్లో పెద్ద పెద్ద నాయకులు, మాల లీడర్స్ అందరూ ఉంటారు. మన బీసీలోది నడుస్తుంది, పద్మశాలి కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, నేతకాని కులానికి ఏ కులానికి సంబంధించిన మీటింగ్స్ వాళ్ళు వెళ్తారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఫస్ట్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి రీసెంట్ గా బీజేపీలో జాయిన్ అయ్యారు. అవును, ఎందుకంటే కాంగ్రెస్ లో ఆయన మళ్ళీ ఎందుకు షిఫ్ట్ అయ్యారు కాంగ్రెస్ టు విత్ ఇన్ ద దట్ ఇస్ అది మీరు ఆయన అడగాల్సిన ప్రశ్న. ఆయన అసలు మీ ఏరియా లీడర్ కాబట్టి మీకేమో అంటే వాళ్ళు అసలు దేనికి వచ్చారు, దేనికి వెళ్ళిపోయారు అన్నది దట్ ఈస్ దేర్ ఇండివిజువల్ చాయిస్, దట్స్ నాట్ మై చాయిస్. కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు కలిసిరా మామూలుగా? లేదండి అసలు ఇంతవరకు ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు ఐ కాంటాక్ట్ కూడా మాకు జరగలేదు ఇప్పుడు కూడా. ఓకే, నేతకాని అతను దాదాపు పెద్దపల్లి పార్లమెంట్ లో 2 లక్షల పైన నేతకాని ఓట్లు ఉన్నాయంట. ఈ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా మళ్ళీ కాంగ్రెస్ మీద? అతను బీజేపీకి వెళ్ళాడు కదా, ఆ నేతకాని ఓట్లన్నీ బీజేపీకి. నేతకానీలకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మా కులానికి సంబంధించి, ఎందుకంటే దుర్గం చిన్నయ్యని కానీ గెలిపించుకుంది, వాళ్ళకి కొన్ని జనరేషన్స్ నుంచి బలమైన నాయకులు లేరండి. గోమాస శ్రీనివాస్ గారు కాంగ్రెస్ నుంచే వెళ్ళారు, వెంకటేష్ నేత గారు దుర్గం చిన్న, అట్లా వాళ్ళ క్యాస్ట్ నుంచి ఏంటంటే వీళ్ళు వచ్చిన ఫస్ట్ జనరేషన్ లీడర్స్. అంతకుముందు నేత కానీలో వాళ్ళకి లీడర్స్ లేరు. సో కాబట్టి అది ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. నేను సో ఇప్పుడు మాదిగలు కానీ నేత కానీ వన్ సైడ్ గా బీజేపీకో లేకపోతే బీఆర్ఎస్ కో పోతే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అసలు? కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అని అంటే ఒంటెద్దు పోకడ పోయి మాకు మేము ఉంటే చాలు, మాకు మేమే ఇది చేసుకుంటే సరిపోతుంది అన్న విధానంలో పోతే కష్టం అండి. సో ఇప్పుడు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు, దట్స్ వెల్ అండ్ ఫైన్, బట్ సెకండ్ క్యాడర్ లీడర్స్ ఉంటారు. ఇప్పుడు పెట్టించారు కదా, ప్రెస్ మీట్ పెట్టించారు. హార్ట్ఫుల్ గా పనిచేస్తారు అందరూ.
ఇక అది వాళ్ళ వాళ్ళు చేస్తున్నారా లేదా అన్నది మనం వాళ్ళ మీటింగ్స్ చూస్తున్నాం కదా తెలుస్తుంది. బట్ సెకండ్ క్యాడర్ లీడర్స్ ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళని ఎవరిని కూడగట్టుకోకపోతే మాత్రం అంటే అక్కడ చాలా సంఘాలు ఉన్నాయండి. చాలా చిన్న చిన్న యూనియన్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో అందరిని అప్రోచ్ అయ్యి చేసుకుంటే మాత్రం దే కెన్ రీచ్ ద నేను కూడా టార్గెట్. చూసిన కొన్ని మాదిగ సంఘాలకు సంబంధించి లీడర్లు కూడా వివేక్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం మంచిర్యాలలో అవును. మా మద్దతు ఇస్తుందని చెప్పేసి కొన్ని సంఘాలు కూడా ప్రకటించాయి. ప్రెస్ మీట్ పెట్టారు కానీ తర్వాత మీరు ఎక్కడన్నా కలిసి తిరగడం చూసారా? ప్రెస్ మీట్ వరకే పరిమితమైందంటారా? ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏంటంటే మనిషిని మనము ఒక ఒక స్టేజ్ అపియరెన్స్ లాగా, స్పెషల్ గెస్ట్ లాగా, చీఫ్ గెస్ట్ లాగా మనం చూడడం కాదు కదా. క్యాడర్ని ఇన్వాల్వ్ చేసుకోవాలి, కలిసి పనిచేయాలి, వాళ్ళ మంచి చెడు చూసుకోవాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. మరి నన్ను కూడా మీరు అడిగారు కదా, లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ప్రచార రథంలో తిరిగాము, గ్రౌండ్ లెవెల్ పని చేసాము. మరి ఈరోజు వాళ్ళకి మా అవసరం లేదు. ఎందుకు అప్పటికిప్పటికి ఏం డిఫరెన్స్ వచ్చింది మీకు వాళ్ళకి ఏంటి డిఫరెన్స్ అనేది ఏం లేదండి. బట్ ఏంటంటే వాళ్ళు ఐ థింక్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉన్నాయేమో. మా ఓట్లు ఏమి లేకపోయినా వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం వాళ్ళకు ఉంది. ఓట్లు కంప్లీట్ వద్దనుకొని మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారు. అది దట్స్ అ క్లియర్ ఇండికేషన్. ఇప్పుడు ఓటు నేను కంటెస్ట్ చేస్తున్నాను అనుకోండి, మా నూకల్ రమేష్ గారు ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ మా చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి గడప గడప ప్రతి ఒక్కరి కాలు మొక్కారు ఆయన. ఈరోజు నూకల్ రమేష్ మోహన్ చూసి చాలా మంది వేస్తారు కావచ్చు, లేదా రాధిక నేను కొన్ని గ్రామాల్లో పల్లెనిద్రలు చేస్తున్నాను నేను. అసలు చెన్నూరులో మనుషులు క్యాడర్ అనేది లేని పరిస్థితిలో మేము క్యాడర్ని చేసి ప్రోగ్రాంలు చేసి బెల్ట్ షాపులు బాగలగొట్టి జమ చేసాము. మేము ఆర్థికంగా ఉన్న కారణంతోనే వంశీకి టికెట్ ఇచ్చారు అనుకోవచ్చా, లేకపోతే మీరు గతంలో మీరు ఎమ్మెల్యే ఆస్పిరెంట్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ సంబంధించి, అందరినీ కాదని ఒక వంశీకి టికెట్ ఎందుకు ఇచ్చింది అనుకుంటారు కాంగ్రెస్? దానికి మేము వ్యతిరేకం కాదండి. కేవలం ఆర్థికంగా ఉన్నారన్న ఒక క్వాలిఫికేషన్ తప్పితే ఆయన 37 ఏళ్ళు అంటే 25-26 ఇయర్స్ నుంచి ఆయన సెల్ఫ్ డెసిషన్ ఆయన సొంత నిర్ణయాలు తీసుకునే పర్సన్. మరి ఈ 10 ఏళ్ల గ్యాప్లోనే కోవిడ్ వచ్చింది, మరి ఆ రోజు ఎందుకు రాలేదు? ఈ 10 ఏళ్ల గ్యాప్లోనే మొత్తం వరదలు వచ్చి మంచిర్యాల సగం మునిగిపోయింది, మరి ఆ రోజు ఎందుకు రాలేదు? మరి ఈరోజు తెలంగాణ బైఫికేషన్ మూమెంట్లో కూడా మీరు ఎప్పుడు పనిచేసినట్టు ఎక్కడ కనబడలేదు కదా. ఒక సొంత కంపెనీ పెట్టగలరు, ఓన్ బైక్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలరు, కార్పొరేట్ లెవెల్లో మీరు డెసిషన్స్ తీసుకోగలరు, ఇంటర్నేషనల్ బిజినెస్ డీల్స్ క్లోజ్ చేయగలరు. అది ఎంపీ క్వాలిఫికేషన్ కాదండి. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దనాన్న చేసిన సేవలు అతను గెలిపిస్తూనే అంటున్నారు. మా కాక గాని మా తాత చేసిన సేవలు, మా నాన్న చేసిన సేవలు గత 50-60 ఇప్పుడు మీరు చెప్పేది, మీరు అడిగిన ప్రశ్న ఎట్లుందంటే, మీ నాన్న లారీ డ్రైవరు, ఒక 20 యాక్సిడెంట్లు చేసి 10 మందిని చంపిండు, నువ్వు కూడా లారీ డ్రైవరే కావాలి, 10 మందిని చంపాలి, 20 యాక్సిడెంట్లు చెయ్యాలి అని ప్రమాణం తీసుకో అన్నట్టుంది. కాదండి, వారసత్వం అంటే అది కాదు. పేరు నీ ఇండివిజువల్ క్యాడర్ నీకు కూడబెట్టుకున్నప్పుడు నీకు అది సొంత నాయకత్వ లక్షణాలు అవుతాయి తప్పితే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వాళ్ళు పుట్టకొకరు దొరుకుతారండి. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? పార్టీ అన్యాయం చేసింది, ఓట్లన్నీ ఇప్పుడు మందకృష్ణ అయితే ఓపెన్గా చెప్తున్నారు బీజేపీకి ఓట్లు వేయమని చెప్పేసి. మందకృష్ణ ఎఫెక్ట్ కాంగ్రెస్ మీద ఏం లేదు? మందకృష్ణ గారి ఎఫెక్ట్ బీజేపీలో సపోర్ట్ చేస్తున్నారని మీరే అంటున్నారు. మందకృష్ణ గారి ఎఫెక్ట్ కాంగ్రెస్లో ఉంటుందా ఉండదా అనేది ఇక ప్రజల నిర్ణయం. అన్యాయం జరిగిందని మాదిగలు అలిగి ఉన్నారు, మాదిగలకు అన్యాయం జరిగింది. ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి ఎందుకు టర్న్ కావాలి అనుకుంటున్నారు? అది అసలు ఓట్లు కావాల్సిన వాళ్ళు ఆలోచించాల్సిన విషయం అండి. కందకలేని దూరత కత్తిపీటకి ఎందుకు అన్నారంట ఎవరో. ఇప్పుడు అసలు ఓట్లు అడగాల్సింది మీరు, ఓట్లు కావాల్సింది మీరు, రేపు రాహుల్ గాంధీకి సమాధానం చెప్పుకోవాల్సింది మనము. రేపు గడ్డలు పట్టుకొని బతిల్లాడినా కూడా ఓట్లు వేయని టైంలో, ఈ టైంలో పంతాలకు పోయి ఎక్కడియో సెల్ఫ్ ఈగోలు సాటిస్ఫై చేసుకుంటా కూర్చుంటే ఇప్పుడెక్కడ కుదురుతుందండి? లోకల్ క్యాడర్ అట్లనే ఉంది, రాష్ట్ర నాయకత్వం అట్లనే ఉంది. ఇట్లా చేసుకుంటా పోతే మనకి ఎట్లా అవుతుంది? రేపు గెలుస్తారేమో, వంశీ గెలుస్తాడు కావచ్చు. అది మేము కూడా గెలవాలనే కోరుకుంటున్నాం యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ చూసేది మేము ఎవరిని లోకల్ లీడర్స్ కాదు, వివేక్ని చూడట్లేదు మేము అక్కడ పైన రాహుల్ గాంధీని చూసుకోవాల్సి వస్తుంది. ఆయనను బట్టి ఈరోజు మేము పనిచేయాల్సి వస్తుంది, వేరే దేనికోసం కాదు. మాకు లోకల్ వీరు మాకు సపోర్ట్ చేయకపోయినా జస్ట్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ మొహం చూసి వేయాల్సి వస్తుంది. మాకు వేరే చాయిస్ లేదు. ఇప్పుడు వర్గీకరణ చేస్తా అని చెప్పేసి ఒక పక్కన మోడీ చెప్తున్నారు, మందకృష్ణ కూడా సీరియస్గా దాని మీద ఫైట్ చేస్తున్నారు. వర్గీకరణకు సంబంధించి బీజేపీకి టర్న్ అయ్యే అవకాశం లేదు? మాదిగలంతా వర్గీకరణకి టర్న్ అయ్యే అవకాశం ఉంది అని అన్నప్పుడు వాళ్ళు గెలిచిన సీట్లతోనే దానికి ఎంత అవకాశం ఉందన్నది రిజల్ట్స్తో బయటపడుతుంది. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి అని అంటే సోషలిజం కావాలి. ఇప్పుడు మోనోపోలీ అయిపోయింది. మీరు బయటికి వెళ్ళి చప్పట్లు కొట్టండి అంటే కొట్టినాము, దీపాలు వెలిగించండి అంటే దీపాలు వెలిగించినాము. సో ఇదంతా ఒక యూనిటీని ఫామ్ చేయడానికి బీజేపీ ఒకటి క్రియేట్ చేశారు. బట్ మళ్ళీ అదేమో అంటారు కదా, పచ్చగున్నదంతా గడ్డి కాదు అన్న టైప్లో ఈరోజు కనిపించేదంతా కూడా చాలా నిజాలుగా మార్పు రావాలి అంతే. ఒకసారి ఒక 10 సంవత్సరాలు ఇచ్చాము, చేంజ్ భవిష్యత్ కార్యాచరణ ఏముంటుంది? కాంగ్రెస్ లోనే ఉంటారా, లేకపోతే అన్యాయం చేసిందని చెప్పేసి ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్ లో కొట్లాడడం కానీ, లేకపోతే
మీ భవిష్యత్ కార్యాచరణ? పార్టీ ఒకటండి, నాయకులు అన్న వాళ్ళకి పార్టీ ఒక ఆప్షనల్ గానే ఉంటుంది తప్పితే, చాలా కొద్ది మంది శ్రీధర్ బాబు గారు కానీ, మన బట్టి గారు కానీ, లేదా మల్లు రవి గారు, చాలా కొద్ది మంది ఒక కట్టుబానిసలాగా కట్టపల్లాగా మిగిలిపోయారు కొన్ని పార్టీలకు. కానీ అందరికి ఈరోజు ఎక్కడ ఏమంటారు కదా, సో ఎక్కడ పచ్చగా కనిపిస్తే అక్కడ ఈరోజు అది ఫ్యాషన్ అయిపోయింది. నా సిద్ధాంతం మాత్రము, నాకు పార్టీ అనేది నాకు ఒక ఏమంటారు, ఒక ప్లాట్ఫామే అవుతుంది తప్పితే, ఇండివిజువల్గా నాకు ఒక ఐడియాలజీ ఉంది, నాకు ఒక క్యారెక్టర్ ఉంది, నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంది. నేను వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ వెరీ క్లియర్ వాట్ ఐఎమ్ డూయింగ్. అక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి 10 మందికి సహాయం చేసుకొని 10 మంది నేను అనుకున్న జనాలకి, ఇప్పుడు నా ఊరు బట్టో, నా క్యాస్ట్ని బట్టో, లేకపోతే మనం బట్టి ఒక జనాలకు అవసరం అయ్యేదాన్ని మనం ఒడ్డెక్కించాలి. కానీ ఈరోజు సరే, ఇప్పుడు నేను ఎంత ప్రయత్నం చేసినా చెన్నూరులో మరి వీళ్ళు అందరికంటే డబ్బున్న వాళ్ళు, రేపు ఇవాళ ఈ పార్టీ నుంచి కొనుక్కున్నా, రేపు ఇంకో పార్టీ నుంచి కొనుక్కున్నా, రేపు ఇంకొక పార్టీ ఉంచుకున్నా, అంటే ఇప్పుడు నాకు టికెటే లక్ష్యమా, పదవే లక్ష్యమా? కాదు. నేను అయినా చెన్నూరుని వదలట్లేదు. ఎందుకు? నాకు అక్కడ పదవి, మీరు ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, నాకు ఒకసారి ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు. పదవే లక్ష్యం అనుకుంటే ఈ పార్టీకి వేరే పార్టీలో మారేసి నేను ఇమీడియట్లీ స్టార్ట్ చేసేది. పదవి నాకు లక్ష్యం కాదండి ఎప్పుడు కూడా. నాకు జనాన్ని సంపాదించుకోవడమే పదవి లక్ష్యం ఎట్టి పరిస్థితిలో కాదు. రేపొద్దున నేను ఇండిపెండెంట్ గా నిలిచినా గెలుస్తా కావచ్చు. నాకు జనాల్ని గెలుచుకోవాలి అంతే. ఐ హ్యావ్ మై ఇండివిజువాలిటీ. చెప్తున్నా కదా, చాలా మందికి ఏదో అంటే ఒక యాక్సెసరీస్ లాగా నేను ఐ డోంట్ వాంట్ టు బికమ్ అన్ యాక్సెసరీ. ఐ మై సెల్ఫ్ ఇస్ అంతే. అది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్, దట్స్ ఇట్. నాకు అంటే నేను స్వతహాగా నన్నుగా ఇష్టపడాలి తప్పితే నేను ఎవరి కోసం మే కిసికి వెళ్ళి మే బదల్నా నీ చాతి. నేను అనుకున్న గోల్ నేను క్లియర్గా చేస్తాను. నేను 2011 నుంచి ఉద్యమాల్లో ఉన్నా. ఏమీ లేని సింగరేణి డిస్మిస్ కార్మిక సంఘము, తాగుబోతుల సంఘం అని పక్కకు పెట్టిన సంఘాన్ని ఇప్పుడు 19 సంవత్సరాలుగా నడిపిస్తూ వస్తున్నా. అంటే అది ఏమంటారు, ఆత్మధైర్యం కోల్పోలేకుండా పోరాట పట్టిమ నాకు ముందు నుంచే ఉంది. ఈ రోజు నాకు కాంగ్రెస్ ఇవ్వలేదు, సో ఇమీడియట్లీ నేను వివేక్ పిలిచి ఎలక్షన్ తర్వాత పిలిచి కాంప్రమైజ్ అయితే మళ్ళీ వివేక్ తో కలిసి పనిచేస్తారు మీరు భవిష్యత్తులో? ఇప్పుడు వివేక్ తో నేను కాంగ్రెస్ లోనే ఉన్నా కదా, మరి ఆయన పిలవాల్సిన అవసరం ఏంది? ఆయన నేను ఇంటికి చుట్టమా, లేదా ఆయనతో నేను వియ్యం అందుతున్నా? పార్టీలో ఉన్నారు కదా, మిమ్మల్ని పిలవలేదు. పార్టీలో ఉంటే కలిసి రేపొద్దున ఒక ప్లేస్ లో కలుస్తాం కావచ్చు. ఆయన నన్ను పిలిచి నన్ను కాంప్రమైజ్ చేయించి నాతో నేను బంధుత్వం కలుపుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. నువ్వు నచ్చినా నచ్చకపోయినా కాంగ్రెస్ లో ఉన్నావు, రేపొద్దున ఒక మీటింగ్ నడుస్తుంది, అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ లో ఉండాలంటే నేను ఆయనతో ఐఎమ్ రెడీ టు షేర్ ఎ టేబుల్. ఒక రౌండ్ టేబుల్ లో కూర్చున్నామంటే ఐఎమ్ రెడీ టు షేర్ ఎ టేబుల్. ఇట్ డస్ నాట్ మీన్ కంటిన్యూ అవుతాను నేను. వాళ్ళకి నచ్చలేదంటే వాళ్ళు సస్పెండ్ చేస్తారా, వాళ్ళు నన్ను టర్మినేట్ చేసి పంపిస్తారా, ఏం చేస్తారా అనేది వాళ్ళు చేసేంత వరకు ఐ విల్ నాట్ టేక్ ఎనీ డెసిషన్. ఇప్పుడు నేను తప్పు చేస్తే కదండి, నువ్వు పలానా తప్పు చేసావు నన్ను ప్రూవ్ చేయమనండి. నువ్వు చేసింది ఇప్పుడు నువ్వు కొడితే లేదు, నువ్వు కొట్టిండని చెప్పడం నేను తప్ప, నువ్వు చేయంగలేదు నేను అంటే తప్ప, నువ్వు చేయడం మానే, నేను అనడం మానేస్తా. ఇది రామల రాధిక గారి మనోగతం. మరొక స్పెషల్ గెస్ట్తో మరొక ఇంటర్వ్యూలో కలుసుకుందాం. స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ.